ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 17-18 వచనములు. యెహోవా లోకులు ఇక భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి మొరను నీవు వినియున్నావు. తల్లిదండ్రులు లేని వారికి, నలిగిన వారికి వారి హృదయములను స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. క్రీస్తు పూర్వములోనే దావీదు ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలందివి. లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు, అంటే లోకము భయముతో, మరి లోకములో ఉన్న జనులందరూ భయకంపితులవుతారని, లోకములో భయంకరమైన సంగతులు జరుగుతాయని, అయినప్పటికీ కూడా యెహోవా నలిగిన వారికి, తల్లిదండ్రులు లేని వారి హృదయాలను లక్ష్యపెట్టే దేవుడని, వారి మొర విని వారి బాధను ఆలకించి వారిని ఓదార్చే దేవుడని ఇక్కడ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అందుకనే మరి కీర్తనల గ్రంథములో బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చునని, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయునని, బంధింపబడిన వారికి మరి విడుదల దయచేయువాడని, కృంగిన వారిని లేవనెత్తువాడని, పరదేశులను ఆయన కాపాడువాడని, తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడని, నీతిమంతులను ఆయన కాపాడువాడని, ఇలాగా దేవుడు యెహోవా కాపాడును కాపాడును కాపాడునని మరి అనేక మారులు దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నటెన్నటికి నీతిను నిలకడగా నిలిచేది. కాబట్టి ఆ ముందుగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని